నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను దుర్గా. తోక కత్తిరిస్తా, తోలు తీస్తా. 2014-19 మధ్య సీఎం హోదాలో చంద్రబాబు ఓపెన్ గా బీసీలకు చేసిన బెదిరింపులివి. బీసీలు జడ్జిలుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాసిన హీన చరిత్ర కూడా చంద్రబాబుదే. అలాంటి బాబుకి ఇప్పుడు హఠాత్తుగా బీసీల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. తన పేరు చెబితేనే బీసీలు చీకొడతారన్న నిజం తెలిసిన వ్యక్తి కాబట్టి మళ్ళీ కొత్త డ్రామా మొదలుపెట్టారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో మరోసారి బలహీన వర్గాలను మోసం చేసే కుట్రకి తెరతీశారు. సామాజిక న్యాయం అంటే నినాదం కాదు, అది నా విధానం అని చేతల్లో చేసి చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ 47 ఏళ్ల రాజకీయ జీవితంలో బీసీలను మోసం చేయటం, మభ్యపెట్టడం, వాడుకొని వదిలేయటం తప్ప వాళ్లకు న్యాయం చేసిన పాపాన పోలేదు చంద్రబాబు. బ్యాక్ బోన్ కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు మరోసారి అదే వంచన చేయడానికి రెడీ అయ్యారు. దీనిపైన ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 47 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు పొలిటికల్ లైఫ్ ని తరచి చూస్తే కనిపించేవేంటి? నయవంచన, వెన్నుపోట్లు, నమ్మిన వాళ్ళని నట్టేట ముంచటం, తడిగుడ్డలతో గొంతులు కోయటం. వీటితో పాటు మరొకటి కూడా ఉంది. అదే బహుజనులంటే చీదరింపు, బహుజనులంటే ద్వేషం, బహుజనులంటే విద్వేషం. బీసీలంటే చంద్రబాబుకి ఎంత చిన్న చూపో, ఏవగింపో, చులకనో చెప్పడానికి లెక్కకు మించిన ఘటనలున్నాయి. ఇప్పుడు మరోసారి చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ నిస్సిగ్గుగా బీసీలను వంచన చేయడానికి రెడీ అయింది. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందాన పేద బలహీన వర్గాల ఓట్లతో ఎదిగి వాళ్ల ఉనికిని, గౌరవాన్ని ఎగతాళి చేయటం, వాళ్ల అభివృద్ధిని సహించలేకపోవటం పచ్చముఠాకి తొలి నుంచి అలవాటే. ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసగించటానికి రంగం సిద్ధం చేశారు చంద్రబాబు. నారా చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చి ఓడిపోయి దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు పార్టీలో చోటిచ్చి, టికెట్ ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చి, రాజకీయ బతుకునిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన నీచ చరిత్ర ఆయన సొంతం. నమ్మిన వ్యక్తులను, నేతలను, స్నేహహస్తం ఇచ్చిన పార్టీలను అవసరం తీరిన తర్వాత నిస్సిగ్గుగా వంచడంలో పీహెచ్డీ చేసిన ఘనుడు. విజనరీ ముసుగులో దశాబ్దాలుగా ప్రజలను మోసం చేస్తోన్న దగాకోరు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు వంచన పర్వానికి అంతే లేదు. అందులో ప్రముఖంగా ప్రస్తావించాల్సింది బడుగు బలహీన వర్గాలపై చంద్రబాబుకి ఉన్న అక్కసు, ఏహ్యభావం, ఏవగింపు. బీసీలను తొలి నుంచి చంద్రబాబు మాయ మాటలతో మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ బీసీ రిజర్వేషన్లపై కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఒకవైపు బీసీల ఎదుగుదలను అడ్డుకునే రాజకీయాలు చేస్తూనే వారి కోసం తానే అంతా చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడం చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించేస్తున్నామని, అది ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరి నుంచి రిజర్వేషన్లు లాక్కోవడం లేదని చంద్రబాబు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాలకు ఇచ్చే మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. తర్వాత ఆయా రాష్ట్రాల హైకోర్టులు కూడా ఇదే విధమైన తీర్పులిచ్చాయి. ఈ మధ్యే తెలంగాణ హైకోర్టు కూడా 50% రిజర్వేషన్ దాటరాదంటూ తీర్పిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే పార్లమెంటులో చట్టబద్ధత తీసుకురావడం ఒక్కటే మార్గమని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతుపై ఆధారపడిన ప్రభుత్వం ఉన్నప్పటికీ అలాంటి చట్టబద్ధత కోసం చంద్రబాబు ప్రయత్నించడం లేదు. తూతూ మంత్రంలా 34% రిజర్వేషన్ ప్రకటన చేసేసి చేతులు దులుపుకుంటే ప్రయోజనమేంటి? ఇది మరోసారి తమను మోసం చేయడం తప్ప మరేం కాదని బలహీన వర్గాలు తెగేసి చెబుతున్నాయి. 2020-21 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయాలని నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. 2019 డిసెంబర్ 28వ తేదీనే జీవో నంబర్ 176 జారీ చేసింది. బీసీలకు 34% రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తం 58.95% రిజర్వేషన్ల అమలుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ రిజర్వేషన్లు మొత్తం 50% దాటుతున్నాయంటూ చంద్రబాబు కోర్టులో కేసు వేయించారు. బిర్రు ప్రతాప్ రెడ్డి అనే టీడీపీ నాయకుడితో చంద్రబాబు ఈ నాటకమాడించారు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో బిర్రు ప్రతాప్ రెడ్డి ఒక నామినేటెడ్ పదవి కూడా అనుభవించారు. చంద్రబాబు వేయించిన కేసు నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50% మించరాదని హైకోర్టు తీర్పునిచ్చింది.
బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తుంటే మీకు కడుపు మంట ఎందుకని నాడు సొంత పార్టీలోనే కొందరు నాయకులు చంద్రబాబుని విమర్శించారని పచ్చముఠ ఇప్పటికీ గుసగుసలాడుకుంటూ ఉంటుంది. అప్పుడు కోర్టులో బీసీలకు 34% రిజర్వేషన్లను అడ్డుకున్నది చంద్రబాబే. నేడు మళ్లీ బీసీలను వంచడానికి కొత్త డ్రామా నడుపుతోంది చంద్రబాబే. 2014 ఎన్నికల్లో 100 అసెంబ్లీ స్థానాల్లో టికెట్లిస్తామన్నారు చంద్రబాబు. బీసీ సప్లాన్ ద్వారా ఏటా 10,000 కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తామని, చేనేత, పవర్ లూమ్స్ రుణాలను మాఫీ చేస్తానని అందులో ప్రకటించారు. కానీ 2014 ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనే బీసీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వారి సప్లాన్ కు పాతరేశారు. అలాగే 5 ఏళ్లలో బీసీ సప్లాన్ ద్వారా 50,000 కోట్ల రూపాయల వరకు ఆ వర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేస్తానని హామీ ఇచ్చి అందులో పావు వంతు కూడా ఖర్చు చేయలేదు. ఒక్క బీసీని కూడా రాజ్యసభకి పంపించలేదు. అక్కడితో చంద్రబాబు అరాచకాలు ఆగలేదు. న్యాయమూర్తులుగా బీసీలు పనికిరారంటూ వారిని అవహేళన చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగిన పాపానికి తాట తీస్తా, తోకలు కత్తిరిస్తా అంటూ బెదిరించి బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఇంకొకసారి తోక చెప్పండి, చెప్తాను మీ కథ. పిచ్చాట్లాడితే మాత్రం చాలా సీరియస్ గా ఉంటాయి. తమాషలాడుతున్నారు మీరు. ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తే మాత్రం ఒక్కరు కూడా దూరాలు పెట్టి చెప్తాను. పని టెంపుల్ కూడా రారు. మళ్ళీ బీ కేర్ఫుల్. టాకింగ్ చెప్పారు, మాట్లాడడానికి లేదు. విన్నారుగా, 2014 ఎన్నికల్లో నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను అమలు చేయండని అడిగినందుకు బీసీ నేతలను చంద్రబాబు ఎంత ఘోరంగా అవమానించారో. ఆ రోజు తోకలు కత్తిరిస్తా అంటూ బీసీలను జంతువులతో పోల్చుతూ ఘోరంగా అవమానించారు చంద్రబాబు. ఆ రోజు బీసీ నేత యానాదయ్యని చంద్రబాబు దూషించారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. చంద్రబాబు చేతిలో అవమానానికి గురైన యానాదయ్యని జగన్ ఎలా గౌరవించారో తెలుసా? తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా యానాదయ్యని నియమించి గౌరవించారు జగన్. ప్రతి దేవస్థానం బోర్డులోనూ ఒక నాయి బ్రాహ్మణుడు ఉండాలని చట్టం తెచ్చి వాళ్లని గౌరవించారు. చంద్రబాబుకి జగన్ కి ఉన్న తేడా ఏంటో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇక 2024 ఎన్నికల వేళ బడుగు బలహీన వర్గాలకు అరచేతిలో వైకుంఠం చూపించారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. బీసీలను ఘోరంగా వంచారు. స్థానిక సంస్థలకు రిజర్వేషన్ల అంశం న్యాయపరమైన చిక్కుల మధ్య ఉన్న 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు 34% రిజర్వేషన్ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇది అమలు జరగాలంటే మొక్కుబడి ప్రకటనలు సరిపోవని, పార్లమెంటులో చట్టబద్ధత అవసరమని తెలిసినా చంద్రబాబు మోసగించారు. కేంద్రంలో తమపై పూర్తిగా ఆధారపడిన ప్రభుత్వమే కొనసాగుతున్నప్పటికీ 2 ఏళ్లుగా ఆ దిశగా చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. బీసీల విషయంలో చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. బీసీలకు స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్, చట్టసభల్లో 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. కేంద్రానికి ఓ వినతి పత్రం కూడా పంపలేదు. బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తామన్నారు. మోసం చేశారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తామన్నారు. మోసం చేశారు. బీసీలకు సప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. 3 బడ్జెట్లలో బీసీలకు సప్లాన్ లేకుండా చేసేశారు. ఇన్ని రకాలుగా బీసీలను ఒకవైపు వంచన చేస్తూ మరింతగా వాళ్లని మోసం చేయడానికి రిజర్వేషన్ల పేరుతో రెడీ అయిపోయారు చంద్రబాబు. అణచివేత, శతాబ్దాల అణచివేత. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అత్యంత హుందాగా, అందంగా, అధికారికంగా సాగుతూ వచ్చిన అణచివేత. రాజకీయాల్లో, పాలనలో బడుగు బలహీన వర్గాలను చాలా నేర్పుగా తొక్కేసే కుట్ర ఈనాటిది కాదు. అరకొర అవకాశాలు ఇవ్వటం, మా పాలనలోనే వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశామని మభ్యపెట్టడం. దేశవ్యాప్తంగా ఈ తరహా కుట్రలకు బడుగులు బలవుతూనే వచ్చారు. జనాభాలో మాత్రమే కాదు, రాజకీయాల్లో, పరిపాలనలోనూ బడుగు బలహీన వర్గాలు సగానికి పైగా ఉండాలని బలంగా ఆకాంక్షించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ ఆకాంక్షని ఆచరణలో చూపించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వెనుకబడిన వర్గాల ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకునే పార్టీలు దేశంలో చాలా ఉన్నాయి. శతాబ్దాలుగా వారిని రాజకీయ అవసరాలకు వాడుకోవడం వరకే పార్టీలు పరిమితం చేశాయి.
తొలిసారి బడుగులకు రాజకీయాల్లో పాలనలో అగ్రతాంబూలం ఇచ్చిన నాయకుడు పాలకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, వైఎస్ఆర్సీపీకి, ఈ సమాజానికి బ్యాక్ బోన్ క్లాస్ అని సగర్వంగా ప్రకటించిన నాయకుడు వైఎస్ జగన్. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదని, బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులని, బీసీలంటే వెనకబాటు కులాలు కాదని, బీసీలంటే వెన్నెముక కులాలు అని చాటి చెప్పే అడుగులు ఈ 3.5 సంవత్సర కాలంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి అడుగు పడతా ఉంది. బీసీ అంటే శ్రమ, బీసీ అంటే పరిశ్రమ. వేదికల మీద నినాదాలిచ్చే నాయకులు దేశంలో చాలా మందే ఉన్నారు. కానీ ఇచ్చిన నినాదాన్ని విధానంగా ఆచరణలో చూపించిన నాయకుడు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. కేవలం బీసీలకు మాత్రమే కాదు, నా ఎస్సీలకు, ఎస్టీలకు, నా మైనారిటీలకు అంటూ తరచుగా చెప్పే జగన్ వాళ్లకి సార్వత్రిక ఎన్నికల్లో అగ్రతాంబూలమే ఇచ్చారు. అసెంబ్లీ, లోక్సభ స్థానాలు మొత్తం కలిపి 200 ఉంటే సగం స్థానాలు అంటే 100 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులనే బరిలోకి దింపారు జగన్. బీసీలకు అధికారం దక్కకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు వెనక నుంచి రాజకీయాలు చేస్తే జగన్ మాత్రం బీసీలను రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 2019లో స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ నిర్ణయాన్ని 50% రిజర్వేషన్ పరిమితిని సాకుగా చూపుతూ కోర్టు ద్వారా అడ్డుకునే ప్రయత్నం జరిగినా జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ, డిప్యూటీ సీఎం, కేబినెట్ పదవుల నుంచి బీసీ కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవుల వరకు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారు. ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్ల వంటి కీలక పదవుల్లో 34% మించి బీసీలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ రాజకీయ సాధికారతకు కొత్త నిర్వచనం ఇచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి 151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలోనూ, అంతకుముందు రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలోనూ కూడా బడుగు బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తానని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన వెంటనే సామాజిక న్యాయాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. మొదటి మంత్రివర్గంలోనే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు 56% స్థానాలు కల్పించారు. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో బలహీన వర్గాలకు 70% చోటు కల్పించారు. 5గురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తే అందులో 4 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉన్నారు. శాసన మండలిలో 28 పదవులు అంటే 48% పదవులు బీసీలకు ఇచ్చారు జగన్. ప్రభుత్వ పరంగా నియమించే నామినేటెడ్ పోస్టులు ఇతరత్రా అన్ని పదవుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50% మేర పదవులు కల్పిస్తూ ఏకంగా చట్టాన్నే తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా అనే ఈ మాట వేదికల మీద ప్రసంగాలకే జగన్ పరిమితం చేయలేదు. స్థానిక సంస్థల నుంచి అత్యున్నత చట్టసభల వరకు అన్ని చోట్ల బలహీన వర్గాలకే జిందాబాద్ కొట్టారు జగన్. నాడు పాదయాత్రలో వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తానన్న హామీని అధికారం చేపట్టిన తొలి రోజు నుంచి అమలు చేశారు. మహిళలకు పెద్దపీట వేశారు. తరతరాలుగా మిమ్మల్ని ఉద్ధరిస్తామన్న వాగ్దానాలను, నినాదాలను, హామీలను విని విని విసుగు చెందిన వర్గాలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సామాజిక విప్లవంతో తమ ఉనికిని సగర్వంగా, ఆత్మగౌరవంతో చాటుకున్నాయి. రాజ్యసభ స్థానాల్లోనూ బీసీలకు అగ్రతాంబూలమిచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. 8 మంది రాజ్యసభ సభ్యుల్లో 4 బీసీలే. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలను రాజ్యసభకు పంపారు. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53% బీసీలకే. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను కలుపుకుంటే 137 చైర్మన్ పదవుల్లో 58% బలహీన వర్గాలకే ఇచ్చారు. ఏపీలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్లను వైఎస్ఆర్సీపీ చేజిక్కించుకుంటే ఒక్క బీసీలకే 6 జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవులిచ్చారు. 13 కార్పొరేషన్లలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయగా 9 చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 అంటే 39% బీసీలకు ఇచ్చారు.
వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 బీసీలకు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ వర్గాల వారికే అవకాశం కల్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే దానికి అంతే లేదు. బీసీలంటే కొందరికి ఓటు బ్యాంకు గుర్తుకొస్తుంది, ఇంకొందరికి వెనుకబడిన తరగతులు గుర్తుకొస్తాయి. అదే బీసీలను చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సమాజానికి అండగా నిలిచే వెన్నెముక గుర్తుకు వస్తుంది. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం దశాబ్దాల తరబడి ఉద్యమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. చట్టసభల్లో బీసీలకు 50% సీట్లు కేటాయించాలంటూ పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టించి జగన్ చరిత్ర సృష్టించారు. 2019 మార్చిలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ పార్లమెంట్లో బిల్లు ప్రతిపాదించారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కూడా జగన్ కేంద్రాన్ని కోరారు. కుల గణన కోసం బీసీ సంఘాలు జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టినా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో బీసీల కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ జగన్ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి పంపించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు గడుస్తున్నా బీసీలకు చేసిందేం లేదు. ఆ మాటకొస్తే అసలు 5.5 కోట్ల మంది ప్రజలను అన్ని రకాలుగా మోసం చేస్తూ పాలన సాగిస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకురావడం ఒక్కటే మార్గమని రాజ్యాంగ నిపుణులు తేల్చి చెబుతున్నా చంద్రబాబు ఆ పని చేయడం లేదు. రిజర్వేషన్ల పేరుతో మరోసారి బీసీలను వంచడానికి రెడీ అయిపోయారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.